నమస్తే. సినీ హీరో నాగార్జునకి కొంచెమైనా సిగ్గుందా? చెరువు మొత్తం కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ కట్టి, కన్వెన్షన్ సెంటర్ మీన్స్ ఏంటి? ఒక ఫంక్షన్ హాల్ తరహా. బడా బడా పారిశ్రామికవేత్తలు, బడా బడా సినిమా హీరోలు, బాగా కోట్ల రూపాయల పైసలున్న కాంట్రాక్టర్లు ఇట్లాంటి కన్వెన్షన్ సెంటర్స్‌లో వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు, బర్త్‌డే పార్టీలు చేస్తా ఉంటారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌లో దాదాపు పర్ డే బుక్ చేసుకుంటే 1,50,00,000 నుంచి 2,00,00,000 వసూలు చేస్తారట. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే ఒక 300,00,00,000 నుంచి 350,00,000 సంపాదిస్తారట ఓన్లీ కన్వెన్షన్ సెంటర్‌తో. ఈ కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా చెరువుని కబ్జా చేసి కట్టిన కట్టడం. మనందరికీ తెలుసు గతంలో 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆ లైన్ ఎక్కడెక్కడ ఆ పరిధి ఉందన్నది గుర్తించడానికి వాళ్ళు ప్రయత్నిస్తే ఇదే నాగార్జున హైకోర్టుకు పోయిండు. ఇదే నాగార్జున హైకోర్టుకు పోయి 2 రిట్ పిటిషన్లు ఫైల్ చేసిండు. ఆ 2 రిట్ పిటిషన్లని హైకోర్టు ఆనాడు డిస్పోజ్ చేసింది, తీసి అవతల పడేసింది. ఖచ్చితంగా చెరువులని పరిరక్షించాలి అని చెప్పింది. రీసెంట్గా కూడా నితిమ్ అని ఒక టూరిజంకి సంబంధించిన ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నితిమ్ అనే ఒక సంస్థ ఏర్పాటైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మ్యాచింగ్ గ్రాంట్ కింద టూరిజం డిపార్ట్మెంట్లో. వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ అయినప్పటికీ ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఒక కాంట్రాక్టరు దానికి 4 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి ఒక కాంట్రాక్టర్తో కట్టించారు. అయితే ఈ కట్టడం ఖచ్చితంగా కట్టేయాల్సిందే అని బఫర్ జోన్లో కట్టిరు. కాంట్రాక్టర్ లాభం కోసం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కోసం ఆ బిల్డింగ్ని కొంత బఫర్ జోన్లో కట్టిరు. హైకోర్టు అట్లాంటి బిల్డింగ్లను కూడా బఫర్ జోన్ కూడా కూల్చిపడేయాల్సిందే అని చాలా స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది. మొన్న ప్రభుత్వం కూడా అడ్మిట్ అయింది, లేదు మేము దాన్ని ఎంతవరకు అయితే బఫర్ జోన్ ఉందో దాన్ని మొత్తం ఎఫ్టీఎల్ ఏరియాని రిమూవ్ చేస్తామని, అంటే ఎఫ్టీఎల్ ఏరియా ఆ పరిధిలో నిర్మించిన కట్టడాన్ని కూల్చేస్తామని చెప్పింది. అంటే కోర్టులు చాలా క్లియర్గా ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఏం చేస్తున్నాయని కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసినాయి. ఈయన సిగ్గు లేకుండా చెరువును కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఇది చట్టవిరుద్ధం అని మాట్లాడుతున్నాడు. గతంలో హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, కోర్టు స్టే ఉందంటాడు. సరే, ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం వీళ్ళేదో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే కోర్టు ఏదో స్టే ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చేమో. కోర్టు ఏమి చెరువులను కబ్జా చేయలేదని కోర్టు ఏం చెప్పలే. ఈయన సంకలు గుద్దుకొని నాకేదో న్యాయం జరిగిందని అనడానికి కూడా అవకాశం లేదు. ఇదే హైకోర్టు గతంలో చాలా క్లియర్గా నాగార్జున 2014లో వేసిన రిట్ పిటిషన్స్ని డిస్పోజ్ చేసింది. ఒక్కసారి అది చూద్దాము. ఇది 2014లో ఆయన వేసిన రిట్ పిటిషన్ నెంబర్ 17885 అండ్ రిట్ పిటిషన్ 17855. ఈ 2 రిట్ పిటిషన్స్ని కోర్టు డిస్పోజ్ చేసింది. ఇగో ద హానరబుల్ శ్రీ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి రిట్ పిటిషన్ నెంబర్ 17885 అండ్ 17855 ఆఫ్ 2014. ఇందులో ఈయన ఈ 2 పారాగ్రాఫ్స్లో ఈయన ఏం అడుగుతున్నాడో క్లియర్గా ఇందులో రాయడం జరిగింది. ఏం అడుగుతున్నాడు ఈయన? దిస్ రిట్ పిటిషన్ ఈజ్ ఫిల్డ్ ఫర్ ఏ మ్యాండమస్ డిక్లేరింగ్ ద యాక్షన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఇన్ డిమార్కెటింగ్ the property of the petitioner bearing number 2-92/1, survey number 11/2, 11/3 and 11/36 of Khanamit village, Sherilingampalli mandal, Rangareddy district as buffer zone and FTL levels without notice to the petitioner as being illegal and arbitrary and for a consequential direction to the respondents to conduct necessary inquiry in accordance with law by issuing appropriate and effective notice and hearing to the petitioner in respect of fixing of the boundaries, FTL and buffer zone of the Tammidikunta tank, Khanamit village, Sherilingampalli mandal, Rangareddy districts, and until then not to take any steps including demolition. ఎటువంటి పరిస్థితుల్లో డెమాలిష్ చేయడానికి అవకాశం లేదు, ప్రియర్ నోటీస్ లేకుండా అని ఆనాడైన పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ 17855లో కూడా అదే రకంగా అడిగిండు. కోర్టు ఏమన్నది? Since the grievance of the petitioners and property involved in both the writ petitions are one and the same, they are being disposed of by this common order. ఎందుకు డిస్పోజ్ చేసింది, కోర్టు ఏం చెప్పిందన్నది కూడా ఈ ఆర్డర్లో చాలా క్లియర్గా ఉన్నది. సిగ్గుండాలి కొంచెమన్నా.
అసలు నువ్వు ఇంకా ఈ ఈ చెరువులను కబ్జాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఈ ప్రజలదే. అంటే పబ్లిక్ ప్రాపర్టీలో నువ్వు ఫంక్షన్ హాల్ కట్టి ఆ ఫంక్షన్ హాల్ని రెంట్‌కిచ్చి డబ్బులు సొమ్ము చేసుకున్నావు. ఇప్పుడు దాన్ని కూల్చేస్తే ఈయన కోపం వస్తున్నది. మళ్ళా కోర్టుకెళ్ళాడు. ఏమంటాడు ఈయన? నాగార్జున ఏమని ట్వీట్ చేస్తాడు? స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమట. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలు తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటన జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టాభూమి. ఎవడి పట్టాభూమి? మీ అయ్య మీ తాత సంపాదించి ఇచ్చిన భూమి ఇది. ఎఫ్టీఎల్ ఏరియా అని చాలా క్లియర్గా అందులో కనిపిస్తున్నది. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలే. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేయబడింది. నువ్వు వేసిన 2 రిట్ పిటిషన్లని ఆనాడే హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఎప్పుడు 2014లో. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. ఇప్పుడు మీరు ఈ చెరువులను కబ్జా చేయడం వల్ల ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి. ఈ నాగార్జున ఒక్కడే కాదు, ఆయా చెరువులు కబ్జాలు చేయడం వల్ల రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు జనం, ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి, సామాన్ ఖరాబ్ అవుతున్నది, ఆస్తి నష్టం జరుగుతున్నది, ప్రాణ నష్టం జరుగుతున్నది, హైదరాబాద్ అంతా నాశనం అవుతున్నది. మరి అప్పుడు నోటీస్ ఇచ్చి మా మా నీళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా మాకు నోటీస్ ఇస్తున్నారా? ఇళ్లకి నీళ్ళు వచ్చేటప్పుడు మీలాంటి దొంగ పనులు చేయడం వల్ల కదా ఇవాళ హైదరాబాద్కి పరిస్థితి. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి అనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అక్కినేని నాగార్జున, నువ్వు ఆల్రెడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినావు 2014లో. అర్థమైందా? అసలు నువ్వు చాలా క్లియర్. నువ్వు వచ్చి ప్రెస్ ముందుకు రా. ఈ ట్వీట్లు ఎందుకు? నువ్వు గూగుల్ మ్యాప్స్ తీసుకొని రా. వే బ్యాక్ ఇమేజెస్ చూద్దాం. గతంలో 2000 అంటే నువ్వు కబ్జా చేయకముందున్న విజువల్స్ చూద్దాం. చెరువు ఎంతవరకు ఉంది, నీ కన్వెన్షన్ ఎంతవరకు ఉంది అని. ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి తెలియదా? ఇంత ఘోరంగా, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అండ్ గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి షెడ్ల జోలికే పోతున్నారు. అందుకే మేము అడుగుతున్నాం, ఒక్క టవర్ను కూల్చండి. మేము అందుకే వాసవి గ్రూపు వాళ్ళు చేస్తున్న అక్రమాలను, అరాచకాలని కళ్ళ ముందు చూపిస్తున్నాం. వాస్తవాలను, ఎవిడెన్స్ని మేము ముందు పెడుతున్నాం. ఎందుకు అందులోంచి ఒక్క టవర్ కూల్తలేదు? ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ టవర్ ఎందుకు కూల్తలేదు? కబ్జాలు చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఈ విషయంలో అయితే ఇప్పటివరకు హైడ్రా ఏర్పాటు తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్న అండ్ రంగనాథ్ గారు చేసిన మొట్టమొదటి శభాష్ అనిపించే పని ఏంటంటే కన్వెన్షన్ కూల్చడం. ఇది సరైందే. మీ మీద ఇంకా ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఒక ప్రయత్నం చేశారు. ఈ నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలంటే ఎక్కడెక్కడైతే కబ్జా గురైనవో వాటన్నింటినీ కూల్చిపడేయాల్సిందే నిర్దాక్షిణ్యంగా. సామాన్య ప్రజల జోలికి వెళ్లకుండా కొంత ప్రజలెవరు, కామన్ పబ్లిక్ ఎవరు, కొంత అని చూసుకుంటూ ఎక్కడైతే పెద్ద మొత్తంలో కబ్జా గురైందో వాటి మీద పడండి. సో ఇట్లాంటి దుర్మార్గులని ఖచ్చితంగా ప్రజాకోర్టులో నిలబెట్టాల్సిందే. వీళ్ళు దేనికి పనికొస్తారండి? వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకు ప్రతిష్ట. ఏనాడన్నా ప్రజల కోసం ప్రశ్నించిన మొఖాలా ఇవి? ఈ సెలబ్రిటీలు, ఈ సినిమా స్టార్లు వీళ్ళంతా ఏనాడన్నా తెలంగాణలో భూములు గుంజుకుంటుంటేనో, ప్రజలు ఇబ్బందులు పడుతుంటేనో, అత్యాచారాలు జరుగుతుంటేనో ఏనాడన్నా మాట్లాడిన మొఖాలా ఇవి? వీళ్ళకట ప్రతిష్ట, మా ప్రతిష్టకు భంగం కలిగింది, మమ్మల్ని ఊలుస్తున్నారు. జనాన్ని కూల్చినప్పుడు, జనం భూములు పోయినప్పుడు ఏనాడన్నా మాట్లాడిన మొఖాలా ఇవి? బాగా జనం, తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తే అట్లా సంపాదించుకొని ఇంత పెద్ద స్టార్లు అయిపోయి ఇంకా ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టిరు. అండ్ ఇంకొక అంశం ఉన్నది ఇందులో. చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే గతంలో ఇదే కేటీఆర్, కేసీఆర్ బ్యాచ్ ఏం చేసింది? డ్రగ్ కేసును ముందు పెట్టి వాళ్ళందరినీ లోపరుచుకున్నది. ఇండస్ట్రీ మొత్తాన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నది. మీరు కూడా ఇట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారన్న అనుమానాలు రాకూడదు ఈ గవర్నమెంట్ కూడా. సో ఈ రకమైన కూల్చివేత చేసి వాళ్ళందరినీ లైన్లోకి తీసుకుందామా అన్న ఒక ప్రయత్నం జరిగితే అది మరో మోసం అవుతుంది.
ఎందుకంటే ప్రభుత్వం మీద ఎప్పుడూ ఒక కన్నేసే ఉంచాలి. అనుమానాలే ఉంటాయి, దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. పాలించే ప్రభుత్వాలు ప్రజల కన్నా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు ఇవన్నీ ఎక్కువైపోయిన ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ని అనుమానించక తప్పదు. సో అందులో భాగంగా మేము ఉన్న ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ కూడా మేము ఏ ఏ అంశాలైతే మేము చూపిస్తూ ఉన్నామో ఒక్కదాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అమీన్పూర్ పోయినాం, నో. వాసవి, నో. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. వాటన్నింటినీ మీ ముందు పెడతాం. ఎన్ని కూలుస్తారో ఎన్ని తేలుస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం. మొత్తానికైతే నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ని కూల్చడం అన్నది మంచి నిర్ణయం. మొట్టమొదటగా హైడ్రా తీసుకున్న స్టెప్స్లో ఇది మొదటి అడుగుగా నేను భావిస్తున్నా. నెక్స్ట్ అడుగు ముందుకు పడుతుందా, 10 అడుగులు వెనక్కి వస్తుందా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.